లేదు నాయన. ఒకటి గుర్తుపెట్టుకోండి, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎందుకంటే ఆయన ప్రాణం పోదు, ఆయనే పెట్టాలా, ఆయనే తీసుకోవాలి, లేకపోతే ప్రాణం పోయేది కాదు. అందుకనే ఆ మాట రాయించి పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకో మళ్ళా నాకు అధికారం ఉందని. ఈరోజు నీవు నేను కూడా, మనలో ఉన్న ఆత్మ ఎవరిది చెప్పండి? దేవునిది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన్నైనది మరలా వెనుకటికి ఏమైపోవాలా? ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి పోయి చేరాల్సిందే. ఆ దేవుని దగ్గరికి పోవాలి. ఆ ఆత్మ దేవుని దగ్గర పోయేటప్పుడు ఎట్ట పంపించాడో అట్టే ఉండాలి అది. ఇందాక ఆయన మంచి ఉదాహరణ చెప్పాడు. ఎవరి దగ్గరైనా నగలు తీసుకుంటావు కదా, పంకజక్కని చెప్పాడు, తర్వాత ఎల్లమ్మని పుల్లమ్మని చెప్పాడు. ఇవి మీకు గుర్తుండిపోవాలి, అందుకోసం మంచి ఉదాహరణ చెప్పాడు. తీసుకున్నట్టే తిరిగి ఇవ్వాలా వద్దా? లేకపోతే దాంట్లో 2-3 పూసలు రాళ్ళు చేసేస్తే ఒప్పుకుంటారా? అలాగనే ఆత్మ కూడా నిష్కలంకంగా, నిష్కపటంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా తండ్రికి ఏం చేయాలా? ఆత్మను అప్పగించుకోవాలి. అందులో స్టెఫను ఒక ఆయన ఉన్నాడు. స్టెఫను తండ్రికి తన ఆత్మను ఏం చేశాడు? అప్పగించుకొని రాళ్లతో కొట్టబడిన సమయంలో కూడా అలాగే మరణించాడు అని మనం చూస్తున్నాం. ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ కూడా విలువైనది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ తన జీవింపచేస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తండ్రి దగ్గరికి పోయి చేరాల. పరలోకంలో ఆత్మ పోయి తండ్రితో కూడా నిత్య నివాసం చేయాలా. కాబట్టి ఆత్మ ప్రయాణం గొప్పదిగా ఉండాలని మీరందరూ కూడా గ్రహించుకొని ఆత్మను కాపాడుకోండి. ఆత్మతో అందరూ లేచి